అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. బైక్ తాళం విషయంలో గొడవపడి అబ్దుల్లా అనే వ్యక్తిని స్నేహితులే హత్య చేశారు. బైక్ తాళం విషయంలో మాట పెరగడంతో అబ్దుల్లాను గౌస్ కార్తీక్ అనే ఇద్దరు నాపరాలతో బాధేశారు. దాంతో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సైకిల్ మోటార్లో వచ్చినారు వాళ్ళు. ఎవడనేది తెలుసు. నీకు కత్తులతో రాళ్లతో ఇకంతా చేసినాడు. నేను దూదాకుల సంఘానికి అధ్యక్షుడిని. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. ఎవరనేది మనకి తెలుసు. పదకేశాలు అంటే ఎవరన్నా ముందుగానే నీకు 4 అటాక్ చేసినారు వేరే వాళ్ళు. అయినా కానీ మనకి వద్దురా, నువ్వు పెయింటింగ్ షాప్ కాడ ఉండు, లేకపోతే ఎక్కడో ఒకసారి బతుకు, అవసరమే లేదు మనకి అని చెప్పినా కానీ నవ్వకుండా ఆడంటే ఆడ తిరిగి ఇది చేసి ఈ పొద్దు వాని ప్రాణాలపైకి తీసుకొచ్చుకున్నాడు. చిన్న పిల్లోళ్ళు ఉన్నారు. 6 నెలల పాప, 1.5 సంవత్సరం బిడ్డ ఉంది. 2 ఆడపిల్లోళ్ళు. ఎంత చెప్పినా కానీ ఇంట్లో పనులు చేసుకోరా, షాప్ కాడ ఉండు, రంగులంగడి కాడ అని చెప్పిన. ఎంతమంది వచ్చినారు అనేది తెలుదున్న వాళ్ళు. ఒకరు అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక బైక్ తాళం విషయంలో గొడవపడి అబ్దుల్లా అనే వ్యక్తిని స్నేహితులే హత్య చేశారు. ఇక బైక్ తాళం విషయంలో మాట పెరగడంతో అబ్దుల్లాను గౌస్ కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు అయితే మాత్రం నాపరాళ్లతో బాధేశారు. దీంతో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అయితే మాత్రం నిందితులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో అయితే ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే తన సొంత స్నేహితుడిని తెరిచిన ఘటన అనంతపురంలో సంచలనంగా మారింది. అయితే ఎవరైతే స్నేహితులు ఉన్నారో అబ్దుల్, గౌస్, బాషా, కార్తీక్, నరేంద్ర అనే స్నేహితులు గతం నుంచి, అంటే చాలా రోజుల నుంచి వీళ్ళు చిన్నతనం నుంచి స్నేహితులుగా ఉన్నారు. అయితే ఏదైతే అబ్దుల్ అనే వ్యక్తి వైసీపీలో కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంచెం దురుసుగా ప్రవర్తించాడు. అప్పటి నుంచి అంటే స్నేహితులపై దురుసుగా ప్రవర్తించినందువల్ల వీళ్ళ మధ్యలో ఒకరికి చిన్నపాటి ఘర్షణలు అయితే గొడవయ్యాయి. ఇప్పటికే వీరిరువురు దాదాపు 4 సార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏదైతే గతంలో 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి అబ్దుల్లా అనే వ్యక్తి పూర్తి ఇంటి దగ్గర ఉండుకోకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గరే ఉంటూ తరచూ వస్తూ పోతుండేవాడు ఆడపిల్లలను చూసుకోవడానికి తాడిపత్రికి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా ఇంటికి రావడంతో ఒకసారి ఎవరైతే నరేంద్ర, కార్తీక్, వల్లు, గౌస్, భాషలు ఒకసారి పథకం ప్రకారమే అంటే బైక్ తాళం విషయంలో గొడవ పెట్టుకొని ఒకరికొకరు మాట పెంచుకొని కడతెర్చిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే నాపరాలతో తలకు బాధడంతో అబ్దుల్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. అయితే ఏదైనా గతంలో నుంచి అయితే పూర్తిగా రాజకీయ కక్షలే వీటికి అనేది ఒకటి తెలుస్తుంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిపైన కొన్ని కేసులు కూడా బనాయించినట్లయితే అబ్దుల్ కొంచెం వీరిపైన కేసులు కూడా బనాయించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇంకో విషయం ఏమంటే ఇక్కడ అబ్దుల్ వైసీపీ పార్టీలో ఉంటే అబ్దుల్ తండ్రి పూర్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ పార్టీ పరంగా వెళ్తుందా లేదా స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఏ రకంగా వెళ్తుంది అనే దానిపైన పోలీసులు కూడా గట్టి విచారణ చేపట్టారు. అయితే ఇప్పుడు నిందితులను అయితే 3 అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తాడిపత్రిలో అంటే పార్టీ మధ్యలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది రవి తాడిపత్రిలో. థ్యాంక్ యూ విజయ్.